నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన దూకుడు పెంచిందా? ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో మెల్లిమెల్లిగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? ఈ నేపథ్యంలోనే చేరికల పైన ఫోకస్ చేస్తోందా అంటే ప్రకాశం జిల్లా రాజకీయం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నేత జనసేనలోకి జాయిన్ కాబోతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన వల్ల ప్రకాశం జిల్లా రాజకీయం ఎలా మారబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. ఏంటి జనసేన దూకుడు పెంచిందా? ప్రకాశం జిల్లాలో ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ఒక నేతను జాయిన్ చేసుకోబోతున్నట్టు వింటున్నాము. ఇంతకీ ఎవరా నేత? ఇప్పుడు జనసేనలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి వైకాపాలో ప్రాధాన్యం లేకపోవడం, 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు, అనుయాయులు అందరూ వైకాపా పట్ల వాళ్ళు కినుక వహించారు. ఆ కినుక వహించడం పట్ల వైకాపా ఎటువంటి మూల్యం భారీగా చెల్లించుకుందో మనందరికీ తెలుసు. ఆ నేత మానుగుంట మహీధర్ రెడ్డి గారు, వారి తండ్రి ఎం ఆదినారాయణ రెడ్డి గారు కూడా గతంలో వారు శాసనసభ్యుడిగా 3 పర్యాయాలు వారు చేశారు. దివి కొండాయి చౌదరి గారు కుమారులు దివి శివరాం గారు, వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం క్రింద తీసుకోవచ్చు. రెడ్డి, కమ్మ 2 సామాజిక వర్గాల ఆధిపత్యంలో ఈ నియోజకవర్గం గత దశాబ్దాల తరబడి సాగుతూ వచ్చినటువంటి నియోజకవర్గం. 89లో గెలిచినటువంటి మహీధర్ రెడ్డి గారు ఆ తర్వాత 94, 99 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా వారు గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీలో లేరు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో పరిస్థితుల్ని అంచనా వేసుకుని తిరిగి ఏ రాజకీయ పార్టీ వైపు మనం వెళ్ళాలని నిర్ణయించుకోవాలని ఆయన స్తబ్దుగా ఉండిపోయారు. ఆ సమయంలో పోటీ చేసి గెలిచినటువంటి వైకాపా అభ్యర్థి పోతుల రామారావు ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరు వైకాపాలోకి వచ్చి వైకాపా అభ్యర్థిగా 19 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పక్కన పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది జనసేనలో చేరాలనేటటువంటి నిర్ణయం. ఇప్పటికే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం వైకాపా నుంచి. ఇప్పుడు మహీధర్ రెడ్డి గారు వస్తే ఏమవుతుందన్నది. పర్చూరు నుంచి మనకి ఆమంచి స్వాములు గారు, వారిని వైకాపా ఇన్ఛార్జిగా వేస్తే వారు వైకాపాని వీడి జనసేనలోకి ఇక్కడికే వచ్చేసి జనసేనలో కొనసాగుతున్నారు. అట్లాగే చీరాల మాజీ శాసనసభ్యులుగా చేసిన ఆమంచి కృష్ణమోహన్ గారు స్వాములు గారు ఇరువురు సోదరులే. కృష్ణమోహన్ గారు మన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు 2024లో. గతంలో కాంగ్రెస్లో గెలిచారు కాబట్టి ఆ తర్వాత నవోదయం పార్టీలో గెలిచి తెలుగుదేశంలో చేరి చివరికి వైకాపాలోకి వచ్చారు. అయితే మొన్న కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి వారు కూడా జనసేనలోకి వస్తారు. దాని గురించి సంప్రదింపులు జరుగుతున్నాయి, మాటలు సాగుతున్నాయి అనేటటువంటి విషయం ఒకటి వెలుపలకు వచ్చింది. ఇదంతా సాధ్యమైతే ఏమవుతుందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా యొక్క రాజకీయ స్వరూపం మారిపోతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మహీధర్ రెడ్డి గారు కీలకమైనటువంటి నాయకులు, సాధారణ స్థాయి నాయకులు కాదు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు చేసినటువంటి స్థాయి ఇద్దరిది. అట్లాగే సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. వీరికి తోడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా జనసేనలోకి వస్తే మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సమీకరణాలు ఖచ్చితంగా మారతాయి, సందేహం లేదు. అయితే ఆమంచి స్వాములు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు ఇరువురు జనసేనలోనే ఉండాలి అని అంటే ఏమిటి అన్నది అధినేత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళ మధ్య ఏమైనా మనస్తాపాలున్నా, పొరపచ్చాలున్నా ఒకసారి కూర్చుని చర్చించుకోవాలి. కానీ పార్టీ నిర్మాణ దిశగా ఆలోచిస్తే 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించాలనుకునేటటువంటి ఒక ప్రక్రియ అయితే చాప కింద నీరులాగా జనసేన చేపడుతోంది. అది పూర్తి స్థాయిలో చేపట్టాలంటే ఇతర పార్టీలలో స్థాయి ఉన్నటువంటి నాయకులు కొంతమంది కావాలి. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది నాయకులను అయితే స్వాగతిస్తారు. తెలుగుదేశం నుంచి స్వాగతించే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదంటే తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి తాడో పేడో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఉన్నా లేకపోయినా తెలుగుదేశంలోనే వాళ్ళ వ్యవహారాలని వాళ్ళు చర్చించుకుంటారు, అక్కడే వాళ్ళు తేల్చుకుంటారు. కాబట్టి వైకాపాని లేవకుండా కొట్టాలంటే సొంత సామాజిక వర్గం కంటే ఇప్పుడు వైకాపాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పటికే వైకాపాలో
కీలకమైనటువంటి నాయకులు అనుకున్నటువంటి సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి వెంకటరోషయ్య గారు కావచ్చు, వాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి వాళ్ళు వచ్చి చేరారు. అట్లాగే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు మహేందర్ రెడ్డి గారు వచ్చి చేరారనుకోండి, అట్లాగే ఆమంచి కృష్ణమోహన్ గారు చేరారనుకోండి, ఇవన్నీ అగ్నికి ఆజ్యం తోడైనట్టు జనసేన పార్టీ కనీవి నెరుగున విధంగా ఒక విధంగా వైకాపాని జనసేన చావు దెబ్బతీస్తుంది, సందేహం లేదు. సమీకరణలన్నీ సాధ్యమైతే. బాలినేని గారి ఎంట్రీ అప్పుడే జనసేనలో చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. మనల్ని ఎంత తూలనాడారు, మన పైన ఎంత వార్ ప్రకటించారో చూసినా వాళ్ళని మనం తీసుకోవడం అన్న దాని విషయంలోనే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. బాలినేని గారిని రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. మొన్న మధ్య ఆ మీటింగ్ లో పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళు మీరు మా మీద పెత్తనం చేయడం ఏంటి అనేసి ఏ రేంజ్ డిస్కషన్ జరిగింది. పైగా ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీలో ఉన్నారు 2024లో. కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారు, వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వచ్చి చేరిన తర్వాత ఉచితాసనాలు, అగ్రాసనాలు కావాలనుకుంటే యాజ్ పర్ ప్రోటోకాల్ మీకు ఎమ్మెల్యే ఇస్ ద ప్రయారిటీ అవుతారు, కానీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రయారిటీ ఎవరు? జనసేనలో ఉన్నా, కూటమిలో ఉన్నా. కాబట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని దర్శి నియోజకవర్గానికి పంపించాలని చేసినటువంటి ఒక ప్రయత్నం అది దాదాపుగా సాధ్యమైంది. ఎందుకంటే వైకాపాకు కూడా వాళ్ళు ఇన్ఛార్జిని వేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గర్వాపసి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలిసిపోయింది, మనకు అర్థమైపోయి ఆయన ఇప్పుడు దర్శిలో జనసేనకు సంబంధించినటువంటి కార్యకలాపాలని భుజాలకు ఎత్తుకొని ఆయన అక్కడ బూచేపల్లి వర్సెస్ బాలినేని అనేటటువంటి, రెడ్డి వర్సెస్ రెడ్డి అనేటటువంటి రాజకీయం అక్కడ సాగుతా ఉంది. ఆయన తెలుగుదేశం పట్టుబట్టింది అనుకోండి, ఏది దర్శి లేదు మాకు కావాలి అని వాళ్ళు పట్టుబడితే ఆ ఎన్నికల వేళ ఏమవుతుంది అన్నది కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. మనం ముందే దానిని అంచనా వేయటం కష్టం కాబట్టి. ఇప్పుడు మహేందర్ గారిది ఎంట్రీ కూడా ఇప్పుడు క్రియాశీలకంగా ఇన్ని రోజులు జనసేన మీద డిపెండ్ అయిన వాళ్ళు కావచ్చు, తమ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడోసారి అధిష్టానం మమ్మల్ని చూడకపోతుంది అన్న ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడున్న జన సైనికుల్ని ఎలా ఊరడిస్తారు? మంచి ప్రశ్న. ఎందుకంటే దీనికి సంబంధించి వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ స్థితిగతులను ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఏమవుతుందంటే, మీకు అప్పటి వరకు అంటే 14లో జనసేన పుట్టిందంటే జనసేనతోనే 24 ఎన్నికల వరకు ప్రయాణం చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యులు ఉన్నారు, నేతలు ఉన్నారు, సాధారణ స్థాయి కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జనసేన జెండా పట్టుకునే వీళ్ళు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు. వీళ్ళలో చాలామంది అత్యధికులు రాజకీయంగా జనసేన పార్టీతోనే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. అంత క్రితం వీళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో లేరు, క్రియాశీలక రాజకీయాల గురించి తెలీదు. వాళ్ళకు తెలిసిందల్లా పవన్ కళ్యాణ్ గారి నామజపం ఒక్కటే, జనసేన జపం ఒక్కటే అనమాట. అది తప్ప ఇంకొకటి తెలియనటువంటి వాళ్ళు కూడా జనసేనలో ఉన్నారు. వాళ్ళకి ఇతరత్ర రాజకీయ పార్టీల నేపథ్యం గురించి, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క జయాపజయాలు, ఎత్తుపల్లాల గురించో మనం చెప్తే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది లేరు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎవరితో అయితే పోరాటం చేశారో, ఇప్పుడు మనం కందుకూరు నియోజకవర్గం ఉంది, మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈవేళ వచ్చేస్తున్నారు, ఏహనో ఇప్పుడు రాబోతున్నారని అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మహేందర్ రెడ్డి గారితో లేకపోతే మహేందర్ రెడ్డి గారు జనసేన వాళ్ళతో గతంలో ఏ విధంగా ఆయన ప్రవర్తించి ఉంటారు 2019 నుంచి 24 వరకు అన్నది కూడా ఒకసారి మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న బలంగా వారు జనసేనలోకి వచ్చి చేరి వారు అక్కడ ఇన్ఛార్జిగా వారిని ప్రకటించిన తర్వాత ఏమవుతుందంటే, 10 సంవత్సరాల కాలం పాటు జనసేన జెండా మోసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని మహేందర్ రెడ్డి గారు ఏ విధంగా వీళ్ళతో ఆయన కలిసిపోగలరు, ఎలా వీళ్ళతో కలగలిసిపోయి ముందుకు వెళతారు, ఇది ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది. దీనిని అధినేత ఏంటంటే మానసికంగా సిద్ధం చేయాలి, శ్రేణుల్ని సిద్ధం చేసి. రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అన్ని రకాల సమతుల్యతలు ఉంటాయి, అన్ని రకాల సమీకరణలు ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళతారు. కాకపోతే మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తేనే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది అని అధినేత మానసికంగా వాళ్ళని సంసిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ సంసిద్ధం చేయకుండా ఏం జరుగుతుందంటే మీకు నిర్ణయాలు తీసేసుకోవడం జరుగుతుంది. ఈ సంసిద్ధం చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ కేటాయింపుల విషయంలో జరిగినటువంటి చర్చ, అటువంటి చర్చ జరగల.
లింగంనేని రమేష్ గారిని వారు నిర్ణయం చేసుకున్నారు, లింగంనేని రమేష్ గారిని అన్న విషయం శ్రేణుల్ని సంసిద్ధం చేయాలి మానసికంగా. చేసిన తర్వాత ఇది పార్టీ స్టాండ్, పార్టీ ఈ లైన్స్లో పార్టీ వెళుతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ క్రమం తప్పకూడదు, మనం పద్ధతిగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, అధినాయకుడి యొక్క ఆదేశాలని మనం అనుసరించాలి, మనకు ఒక క్రమశిక్షణ ఉండాలని పార్టీకి అలవర్చాలి. ఆ దిశగా వాళ్ళు త్వరలో ఒక వేదికను సిద్ధం చేయబోతున్నారని మనకి విశ్వసనీయ సమాచారం అందింది. ఇటువంటి క్రమశిక్షణ సంఘం కావచ్చు, అట్లాగే శిక్షణా తరగతులు, శిక్షణా శిబిరాలు పార్టీకి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు రూపొందించేటటువంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని మనకు విశ్వసనీయ సమాచారం అందింది సంజయ్ గారు. ఓకే, ఆ దిశగా వాళ్ళు తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.